పాలమూరులో క్యాంపు రాజకీయం షురు, రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. గ్రామాన్నే అమ్మేసిన అక్రమార్కులు, గత ప్రభుత్వ హయాంలో భూదందా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల కష్టాలు, అడుగంటిన భూగర్భ జలాలతో ఇబ్బంది. ప్రచార లోపంతో ఎక్కువగా బాల్య వివాహాలు, నిద్రావస్థలో అవగాహన కల్పించాల్సిన శాఖ. మైనర్పై లైంగిక వేధింపుల కేసులో సీఐ అరెస్ట్, భూపాలపల్లి సీఐ సంపత్ను అరెస్ట్ చేసిన కేయూ పోలీసులు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని శ్రీ గుంజేడు ముస్లమ్మ వేచగూడెం జాతర తొలి రోజు వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్థానికులను అడిగి జాతర ఏర్పాట్లను తెలుసుకున్నారు. అంతకుముందు సీతక్కకు ఘన స్వాగతం పలికారు స్థానిక గిరిజనులు. శ్రీ గుంజేడు ముస్లమ్మ జాతర 3 రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ రేపు జాతరకు భారీగా భక్తులు తరలిరానున్నారు. హన్మకొండ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ల ముందు మిర్చి రైతులు ధర్నా చేశారు. మిర్చికి సరైన ధర లేక కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేయడం కోసం వాహనాలు బారులు తీరాయి. మధ్యవర్తులు కోల్డ్ స్టోరేజ్లను ఆక్రమించుకుని అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కమిషన్ల కోసం మిర్చి బస్తాల్ని కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకోవటం లేదని రైతులు నిరసన తెలిపారు. రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని జిల్లా కలెక్టర్ను రైతులు కోరుతున్నారు. మండలం గోపాలపురం 2 ఎకరాల మిర్చి చేసిన మార్కెట్కి తీసుకొస్తే 14-13 రేట్ లేదు, పూర్తిగా డౌన్ చేసి అంత దళారులు ఈ దుకాణపులు కానీ వీళ్ళంతా కుమ్మకాయ రేట్లు డౌన్ చేసి మరీ అద్మానంగా ఉంటాలని కోల్డ్ స్టోర్ తీసుకొస్తే ఇక్కడ కూడా వాళ్ళే లోన్లు చేసుకొని వాళ్ళే దింపుకుంటాను కానీ రైతులే మాత్రం అక్కడనే దించలేరు, అక్కడనే అవుతానే. రైతులు 2 రోజులు 3 రోజుల కాంచెల్లి నానా ఇబ్బందులు పడతాను. దాని మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కమిటీకి కూడా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 3వ రోజు పర్యటిస్తోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ. జలసౌధ నుంచి రాజేంద్రనగర్ రెగ్యులేటరీ ల్యాబ్ కి బయలుదేరారు కమిటీ సభ్యులు. రాజీవ్ నగర్ లోని రీసెర్చ్ ల్యాబ్ లో పలు డిజైన్స్ ని పరిశీలించనుంది చంద్రశేఖర్ కమిటీ. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సమస్య వచ్చినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారుల్ని ప్రశ్నించింది నిపుణుల కమిటీ. యాక్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో ఇవ్వాలని అధికారుల్ని కోరారు సెంట్రల్ టీం సభ్యులు. తర్వాత రాజీవ్ నగర్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. యశోద, 3 రోజుల పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏదైతే ఉందో అది 3 రోజుల పాటు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు, తర్వాత గతంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి ఎవరెవరైతే దీంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధిత ఉన్న శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఏజెన్సీకి సంబంధించిన అధికారులతోని 3 రోజుల పాటు విడివిడిగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విడివిడిగా వాళ్ళతో అధికారులతో సమావేశమైంది. ఆ తర్వాత ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇంజనీర్లతో కూడా సపరేట్గా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సమావేశమైంది. అంటే ఇప్పటికే ఈ నెలలోనే మనకు 6, 7, 8 3 రోజుల పాటు హైదరాబాద్కు వచ్చినటువంటి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొదటి రోజు అధికారులతో సమావేశమై ఆ తర్వాత
2 రోజుల పాటు ఏదైతే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో 3 బ్యారేజీలకు సంబంధించి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఈ కమిటీ పరిశీలించింది. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఆ పిల్లర్స్ ఏదైతే కుంగాయో పగిలిన పిల్లర్సు, కుంగినటువంటి ఆ బ్రిడ్జికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు ఈ కుంగిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, తర్వాత ఈ అన్నారం, సుందిలకు సంబంధించి కూడా ఎందుకు వాటర్ లీకేజ్ అవుతుంది, దీనికి గల రీజన్స్ ఏంటి, ప్రజెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది. సో ఈ ఏదైతే రచ్చ జరుగుతుందో తెలంగాణలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు అధ్యయనం చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినటువంటి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మళ్ళీ 3 రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చి కేవలం ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఏదైతే నిర్మాణం చేపట్టారో ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఈ అధికారులతోని పూర్తి స్థాయిలో విడివిడిగా సమావేశమైంది. దీంతోపాటు ఏదైతే ఈ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయ్యారు. సో ఆ రిటైర్డ్ అయినటువంటి అధికారులను కూడా పిలిపించారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఎట్లా చేశారు, సో నాణ్యత విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించారనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులను విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ ఏదైతే రాజేంద్ర నగర్ ఉందో రాజేంద్ర నగర్లో దీనికి సంబంధించినటువంటి రిసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించినటువంటి డిజైనింగ్, తర్వాత దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకున్నారు, ఎప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపట్టారు, సో ఎందుకు కుంగుబాటు గల కారణాలు ఏంటి, అధికారులు చెప్పింది ఏంటి, వాస్తవానికి ఉన్నదేంటి అనే దానిపైన ఈ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ కూడా ఏ అధికారిని అయితే ఎవరిని అడగాలో వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇక కొంతమంది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్లలోనే కొంతమంది పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళపైన కొంత సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది అధికారులు కావాలనే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వట్లేదనే కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు దీనికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, అధికారులు ఏం చెప్తున్నారు, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనే దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఆ తర్వాత దీనిపైన ఒక ప్రాథమిక నివేదిక అయితే ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. 4 నెలలు వాస్తవానికి 4 నెలలు ఈ కమిటీ టైం తీసుకున్నది. 4 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తాం. దానికి సంబంధించి మరమ్మతులు చేయాలా లేక పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ దాన్ని నిర్మించాల్సి ఉంటుందా, అసలు ఈ కమిటీ ఏం చెప్తుంది, కమిటీ చెప్పిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి చూడాలి మరి. ఇప్పటికే ప్రభుత్వం కూడా మాకు వీళ్ళని తొందరలో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఏం చెప్తారు, ప్రాథమిక ఒక రిపోర్ట్ ఇస్తా దానిపైన ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఒక అంచనాకు వస్తామని చెప్పేసి ఇప్పటికే కమిటీకి కూడా ఈ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి చూడాలి మరి దీనిపైన ప్రాథమిక అంచనా వేసి ఒక రిపోర్ట్ ముందస్తుగా ఇస్తారా, లేదా వాళ్ళు ఏదైతే ముందుగా చెప్పినట్లు 4 నెలలు టైం అడిగారు కాబట్టి ఆ 4 నెలల తర్వాతనే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. యశోద, థ్యాంక్ యూ యాదగిరి. సీఎం రేవంత్ ను కలిశారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానించారు. వీరితో పాటు ఎంపీ అభ్యర్థులు మల్లు రవి, దానం నాగేందర్ కూడా రేవంత్ ని సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, షబ్బీర్ అలీ ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకృష్ణకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు మాల కులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్. ఎంపీ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాకా ఆశయాలను మనవడు గడ్డం వంశీకృష్ణ కొనసాగిస్తారని తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు మాల కులాల సంఘం నాయకులు.
హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల కులాల యునైటెడ్ నాయకులు మాట్లాడారు. వివేకానంద గారి నాయకత్వం, గడ్డం వంశీ గారి నాయకత్వం, వివేకానంద గారి నాయకత్వం, గడ్డం వంశీ గారి నాయకత్వం, కాకా వివేకానంద నాయకత్వం, వివేక వెంకటస్వామి నాయకత్వం, వంశీ గారి నాయకత్వం, వంశీ గారిని కాకా వెంకటస్వామి గారి యొక్క మనవడు వివేక వెంకటస్వామి గారి యొక్క కుమారుడు అయినటువంటి గడ్డం వంశీ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం మేమందరము అభినందిస్తున్నాము, హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కొరకు మరి వాళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఈ విధంగా పార్లమెంటు వంశీ లాంటి మరి వివేకానంద లాంటి చట్టసభలకు పోయే లీడర్ల ద్వారా అవి సంపూర్ణంగా అమలవుతాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము. గడ్డం వంశీ గారికి పెద్దపల్లి ఎస్సీ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెద్దపల్లిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గడ్డం వంశీ గారిని అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి ప్రజలు గెలిపించాలని కోరుతూ వారికి మా శాయశక్తుల గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున, దళిత వర్గాల తరఫున విజ్ఞప్తి చేస్తాము. వివిధ సంఘాల తరఫున మేము పెద్ద మొత్తంలో వారి గెలుపు కోసము కృషి చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా మాల వెలుగు సంఘం తరఫున కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. మేము ఆయన గెలుపు కోసము ఎల్లవేళలా కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నాయి. దీంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ నెల 28న జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు ఉత్కంఠను రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టాయి. ఒక పార్టీ తమ క్యాంప్ను గోవాకు తరలిస్తే మరో క్యాంప్ బెంగళూరుకు షిఫ్ట్ చేసింది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలవడంతో అంతకు ముందున్న ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కాంగ్రెస్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జీవన్ రెడ్డికి తొలి ఎన్నిక. మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డిని ప్రకటించారు. నాటి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తో పాటు మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే సంపూర్ణమైన మెజార్టీతో గెలుపొందాలని కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ జడ్పీ చైర్పర్సన్ నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో స్థానిక సంస్థల్లో ఉన్న బలం మేరకు గెలుపుపై నవీన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే జిల్లాలో 12 మంది ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ లోకి ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు చేరడంతో ఆ బలం మరింత పెరిగింది. మొత్తం 1439 మంది ఓటర్లు ఉంటే మెజారిటీ ఓటర్లు తమతోనే ఉన్నారన్న ధీమాతో రెండు పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. ఈ నెల 28న జరిగే పోలింగ్ లో పాల్గొనేలా నేరుగా క్యాంప్ నుంచి ఓటర్లను తీసుకువచ్చేందుకు రెండు పార్టీలు ఏర్పాట్లు చేశాయి. క్రాస్ ఓటింగ్ పై రెండు పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. తమ బలాబలాలను అంచనా వేస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపు కోసం పోరాడుతున్నాయి. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ లో వరుస చేరికలు జోష్ నింపుతుంటే సంఖ్యాబలం ఉన్న ఓటర్ల చీలిక బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారు అధికారులు. రాజకీయ పార్టీలు ఇంత సీరియస్ గా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాయో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అంతే సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిబంధనలపై అన్ని పార్టీల నేతలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన వెంటనే నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓటర్ లిస్ట్ రెడీ చేయడంతో పాటు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆవరణలను, స్థలాలను, అధికారిక కార్యాలయాలను ఎన్నికల ప్రచారం కోసం వాడకూడదని ఆదేశించారు అధికారులు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులను సి-విజిల్ తో పాటు 1950 కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పే విధంగా అవకాశం కల్పించారు. అలాగే సోషల్ మీడియాపై ఫోకస్ చేశారు పోలీసులు. వచ్చే ఫేక్ న్యూస్ పై యాక్షన్ తీసుకోవడంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలుండగా 46 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. 30 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, 30 మహిళా నిర్వహణ పోలింగ్ కేంద్రాలు, 6 యూత్ పోలింగ్ కేంద్రాలు, మరో 6 పీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. జిల్లాలో 14.9 లక్షల ఓటర్లు ఉండగా 7.35 లక్షల పురుష ఓటర్లు, 7.54 లక్షల మహిళా ఓటర్లున్నారు. హోమ్ ఓటింగ్ కోసం ఆదివారం నుండి ఫామ్ 12D అందుబాటులో ఉంచగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాడ్లు అన్ని సిద్ధం చేశారు. ఎన్నికల వ్యయాన్ని నిర్వహించేందుకు ఎక్స్పెండిచర్ టీంను ఏర్పాటు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఎవరైనా సరే 50,000కి అబవ్ క్యాష్ క్యారీ చేయకూడదు. చేస్తే దానికి కరెక్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ప్రూఫ్ రిసీట్స్ ఉండాలి వారి దగ్గర. ఎవరు కూడా మీకు తెలుసు ఏ విధమైన ఫ్రీబీస్ అంటే ప్రజల్ని ఎంటైజ్ చేసి ఓటింగ్ చేయడానికి ఏ విధమైన ఫ్రీబీస్ అలాంటివి చేయకూడదు. మొత్తం ఎఫ్ఎస్టీస్ అండ్ వీడియోగ్రఫీ టీమ్స్ ఏ ర్యాలీ అయినా సరే ఆర్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ ఉంటే వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. From the police side, we are going to be very, very strict and we request the public to cooperate also. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది. బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీరూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. సో సి-విజిల్ యాప్ని సద్వినియోగపరచుకోవాలి అందరూ కూడా. భువనగిరి లోక్సభ స్థానంలో 18 లక్షల మంది ఓటర్లున్నట్లు ఓటర్ జాబితాను ప్రకటించారు కలెక్టర్ హనుమంత్ జెండగే. భువనగిరి లోక్సభ పరిధిలోకి భువనగిరి, మునుగోడు, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తితో పాటు జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు వస్తాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్ లో 17,98,704 ఓటర్లు ఉండగా మార్పు చేర్పుల అనంతరం 18,398 మంది ఓటర్లున్నారు. మొత్తం 1,694 మంది ఓటర్లు పెరగగా భువనగిరి అసెంబ్లీలో మాత్రం 269 మంది ఓటర్లు తగ్గారు. మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి. ఎంసీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ 23, ఎఫ్ఎస్టీ 23 అండ్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వీవింగ్ టీమ్స్ 9 ఉన్నాయి. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి మనం చెక్ పోస్ట్ కూడా అంటాం. వారు ఎక్కడైతే ప్రామినెంట్ ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ కానీ అదేవిధంగా ఎక్కడైనా స్పెసిఫిక్ ఇన్పుట్ ఉంటే వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వారు సీట్ చేసి ప్రాపర్ పద్ధతి ప్రకారంగా చేయడానికి ఎస్ఎస్టీ టీమ్స్ అంటే పోలింగ్ డే అయిపోయే వరకు కూడా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఎత్తేస్తుందో అప్పటి వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. సో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో 50,000 అబోవ్ క్యాష్ వాళ్ళు క్యారీ చేస్తుంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ మిగతా ఏదైనా ప్రూఫ్ పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళకు ఇబ్బంది ఉండదు అండ్ మాకు కూడా ఇబ్బంది ఉండదు. అండ్ కమింగ్ టు ది గోల్డ్ కానీ మిగతాది ఏమైనా ఉన్నా సరే వాళ్ళకు పర్పస్ దానికి ఏదన్నా వెడ్డింగ్కి వెళ్తుంటే ఆ వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఫోన్లో కానీ సాఫ్ట్ కాపీ వాళ్ళు మెయింటైన్ చేస్తే అది కూడా మనకు హెల్ప్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు జిల్లా ఎన్నికల అధికారులు కోడ్ను పక్కాగా అమలు చేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 9 చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టామని, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. నల్గొండ జిల్లా పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని, చాలా చోట్ల చెకింగ్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎస్పీ చందన దీప్తి. మరోవైపు చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర పోలీసుతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల్లో వాడుకోనున్నట్లు చెప్పారు పోలీసులు.
జనగామ పట్టణంలో ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు. వాహనదారులు, పాదచారులు సాఫీగా వెళ్లేలా ఫుట్పాత్ వ్యాపారులు అడ్డు లేకుండా చర్యలు చేపడుతున్నారు. రోడ్డును ఆక్రమించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆదుకోవాలంటూ వ్యాపారులంతా కలిసి స్థానిక ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డితో మొరపెట్టుకున్నారు. ఆఫీసర్లతో మాట్లాడతానన్న ఎమ్మెల్యే అధికారుల్ని కూడా సహకరించాలని ఫుట్పాత్ వ్యాపారుల్ని కోరారు. ఊరిని అమ్మేశారు కొందరు దళారులు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన క్రయ విక్రయాలు జరిగాయి. మాజీ మంత్రి నియోజకవర్గంలో ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మకూడని, కొనకూడని భూముల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ మౌనం వహించడం వెనుక భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత పాలకులపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జోరందుకుంది. ఖమ్మం సిటీకి చుట్టూ అసైన్మెంట్ భూములు భారీగా ఉన్నాయి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్ని అమ్మడం, కొనడం నిషిద్ధం. అలాంటి భూముల్లో గత సర్కార్ హయాంలో దందా చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కోర్టు చివాట్లు పెట్టడంతో తిన్నది కక్కాల్సి వస్తుందని హైరాణ పడుతున్నారు. నగరానికి కూతవేటు దూరంలో ఇల్లందు వెళ్లే మార్గంలో పువ్వాడ నగర్ గ్రామం వెలిసింది. ఆ గ్రామం కొంతమంది దళారులకు ఆదాయ వనరుగా మారింది. యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను అమ్ముకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ స్థలాలు మింగిన వారిపై దృష్టి పెట్టడంతో అక్రమార్కులకు నిద్ర పట్టడం లేదు. విచారణ చేపట్టిన అధికారులు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓనర్ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 192లో కొన్ని అక్రమ కట్టడాలు ఉంటే వాటిని కట్టకుండా ఆపుతూనే ఉన్నాం. మా నోటీస్కి వచ్చిన వాటికి మొత్తం ఆపుతూనే ఉన్నాం. ఆల్రెడీ కొన్ని రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన వాటికి పెన్షన్ కూడా 160 ప్లాట్ల పెన్షన్ కూడా వేయించాము. రౌండ్ అప్ చేసేసాం, పెన్షన్ వేయించేసాం. ఇప్పుడు ఏదైతే మా నోటికి వస్తే అక్రమ కట్టడాల నుండి వచ్చి ఆపుతూనే ఉన్నాం. వాళ్ళు కొన్ని మాకు తెలియకుండా కొన్ని జరిగినా మళ్ళీ మాకు తెలియ మా నోటీస్ రాగానే వచ్చి ఆపేస్తున్నాం. గవర్నమెంట్ అసైన్ చేసిన పట్టాలు లాంటిది. కొంతమంది అంటే కొన్ని డాక్యుమెంట్ సరిగా లేకుండా కూడా కట్టడాలు ఏమైనా జరుగుతున్నట్టు వాటి వచ్చి ఆపేస్తున్నాం. రఘునాథపాలెం మండలంలో శివాయిగూడెం గ్రామ పంచాయతీ నుంచి 2016లో కొందరు పువ్వాడ ఉదయనగర్ ఏర్పాటు చేసుకున్నారు. 2019లో ఆ గ్రామం పంచాయతీ అయింది. పంచాయతీగా ఏర్పడే నాటికి ఆ గ్రామంలో 165 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. 482 మంది ఓటర్లున్నారు. 8 వార్డులుగా ఏర్పడింది ఉదయనగర్. కోయచెలక రెవెన్యూలో 196 సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్లో 224 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద వర్గాలకు నివాసం కల్పించాలని అప్పటి కలెక్టర్ ఉషారాణి 2010లో 3500 ప్లాట్లు చేయించి 6 బ్లాకులుగా విభజించారు. 2292 ప్లాట్లను పేదలకు కేటాయించడం కోసం సర్వం సిద్ధం చేశారు. అంతలో ఉషారాణి బదిలీ అయ్యారు. దాంతో ప్రభుత్వం తరపున పేదలకు కేటాయింపులు జరగలేదు. 2016లో ఖమ్మం నగరంలో మమత ఎన్ఎస్పీ కాల్వ పక్కన నివాసం ఉంటున్న వారితో పాటుగా అనేక ప్రాంతాల్లోని 385 కుటుంబాలను ఉదయనగర్కు తరలించేందుకు పథకం వేశారు. 2019 నాటికి అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని భావించి 165 కుటుంబాలు మాత్రమే తరలి వెళ్లాయి. అందులో 100 మంది వద్ద నుంచి స్థలాన్ని తిరిగి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కోసం ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లకు తిరిగి ప్లాట్స్ నిర్మించి ఇస్తామని నమ్మించారు. ఎదురుగా ఉన్న ప్రభుత్వ మామిడి తోటను ప్లాట్ గా మార్చి ఇస్తామని చెప్పి తిరిగి ఇవ్వలేదు. 2022లో బీఆర్ఎస్ నాయకులు పేదలకు కేటాయిస్తామని చెప్పిన స్థలంలో మామిడి చెట్లను నరికి ఆ కలపను అమ్ముకున్నారని ఆరోపణలున్నాయి. కలపతో పాటు ఆ భూమిలో ఏర్పాటు చేసిన 100 ప్లాట్లను 2 కోట్లకు అమ్ముకున్నారన్న విమర్శలున్నాయి. మాజీ మంత్రి పిఏకు ఇక్కడ 4 ప్లాట్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా నిర్మాణాలు చేపట్టారు. మేము పువ్వాడ నగర్లో ఉన్నాం. ఇక్కడ 2010లో ఉషారాణి కలెక్టర్ గారు ఉన్నప్పుడు సర్వే నెంబర్ 192లో 2224 ఎకరాల 17 గుంటలు ఇక్కడ భూమి ఉంటే దాంట్లో సుమారు 3500 ప్లాట్లు చేశారు. వాటిలో 2292 ప్లాట్లకి నెంబర్లు ఇచ్చారు. దాంట్లో 100 ప్లాట్లు డబుల్ బెడ్రూమ్ కింద పోతే దాని ఎదురుగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కింద ఎవరికి పోయినాయో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు. అక్కడ మామిడి చెట్లుంటే ఇక్కడ పంచాయతీ పరిపాలన ఉన్న టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, వాళ్ళ బంధుమిత్రులు కుమ్మక్కై మామిడి చెట్లు నరుక్కొని దాన్ని 1 కోటి రూపాయలకు అమ్ముకున్నారు. ఇక్కడ 2127 ప్రభుత్వ ప్లాట్లని సుమారు 50 కోట్లకి వీళ్ళ అయ్య జాగిర్లాగా అమ్ముకున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ స్థలంలో అక్రమ పద్ధతిలో నిర్మాణం చేపట్టే వారికి
లోకాయుక్త కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు జోక్యంతో ఇక్కడి నిర్మాణాలు ఆగిపోయాయి. 100 ప్లాట్లతో పాటుగా కలెక్టర్ ఉషారాణి ఏదైతే పేదలకు ఇవ్వాలని భావించి 3500 ప్లాట్లను సిద్ధం చేశారో వాటన్నిటినీ బీఆర్ఎస్ నాయకులు అధికారులు కలిసి గంపగుత్తగా అమ్ముకున్నారు. స్థానిక మాజీ సర్పంచ్, ఆమె భర్త, అక్కడి వీఆర్ఓ, గ్రామ సెక్రటరీ, గుమస్తా, వీఆర్ఏ, 2 తహసీల్దార్లతో పాటుగా మాజీ సర్పంచ్ కు చెందిన అనేక మంది బంధువులు ప్రభుత్వ ప్లాట్లు అమ్మకాలు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2020లో లోకాయుక్తలో కేసు వేసినప్పుడు 300 ప్లాట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. కేసు వేసిన తర్వాత ఇప్పటి వరకు 22 కోర్టు వాయిదాలు పూర్తయ్యాయి. అనేక సార్లు ఉన్నతాధికారులకు కోర్టు చివాట్లు పెడుతున్నప్పటికీ ఏనాడు ఆర్డీఓ, కలెక్టర్ కోర్టు ముందు హాజరు కాలేదు. 2-3 సార్లు విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ నేటి వరకు విచారణ రిపోర్ట్ బయట పెట్టకపోవడం వెనక ఆంతర్యంపై గత పాలకుల ఒత్తిడి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019-20 తర్వాత గత ప్రభుత్వంలో వీళ్ళు వేరే వాళ్ళు ఆక్రమించుకొని మాకు సర్పంచ్ అమ్మిండు, సర్పంచ్ భర్త అమ్మిండు, రవికుమార్ అమ్మిండు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఇచ్చిండు, అదని ఇదని చెప్పి మాకు అన్నీ చెప్తుండే సార్. ఫస్ట్లోనేమో కొన్ని రోజులు మేము 4 రోజుల తర్వాత ఖాళీ చేస్తాం సార్, మాకు ఎక్కడో దగ్గర ఇస్తామని చెప్పారు. తర్వాత రివర్స్ అవుతూ ఇట్లా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు అమ్మిండు, వీళ్ళు అమ్మిండు అని. దీనికి సంబంధించిన అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. గత 3 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి వాటి మీద ఎటువంటి చర్య కాదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలోనే తీసుకుంటారేమోనని మేము ఆశపడుతున్నాం సార్. దీని గురించి తుమ్మల నాగేశ్వర గారికి కంప్లైంట్ ఇచ్చాము. శివాయిగూడెం నుంచి విడిపోయిన గ్రామానికి మాజీ మంత్రి తన అన్న పేరు పెట్టుకున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం కోసం సిద్ధం చేసిన ప్లాట్ల పంపిణీ ప్రక్రియను కొనసాగించకుండా బీఆర్ఎస్ పెద్దలు వాటి అమ్మకాలు జరిపారు. అంతేకాకుండా వారి ఇంటి పేర్లు పెట్టుకున్నారు. ఇంత పెద్ద భూదోపిడీపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవి అసైన్మెంట్ భూమి అయినా సరే అమ్ముకొని కట్టుతున్నారు. మేము ఏమీ చేయకతోలకే మా మీద ఎంఆర్ఓ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళంతా ఒక 8 మంది మెంబర్స్ మా మీద కేసు చేసి కోర్టుకు వేశారు కదా. ఇది ఇట్లా అక్రమంగా నడుస్తున్నప్పుడు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఆఫ్ చేస్తున్నందుకే మా మీద కేసు చేశారు కదా. దీన్ని ఎందుకు ఆఫ్ చేయట్లేదు? దీని మీద ఎందుకు కేసు చేయట్లేదు? ఎంఆర్ఓ ఎటుపోయిండు, ఎస్ఐ ఎటుపోయిండు, వీళ్ళంతా కలిసి మా మీద అన్యాయంగా కేసులు వేశారు. కాబట్టి వీటి మీద కూడా కేసు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 250 మందికే వచ్చినాయి, అఫీషియల్గా వచ్చినాయి. 250 మందికి వచ్చినాయి. పేదల కోసం సర్కార్ భూముల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లను అమ్ముకున్న ముఠాపై విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.